హనుమా, అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా? చూడండి, ఇక్కడ జాంబవంతుడు హనుమంతుడికి కొత్తగా ఏ శక్తిని ఇవ్వలేదు. ఆయనలో ఇప్పటికే ఉన్న శక్తిని గుర్తుచేశారంతే. మనందరం ఎన్నో కథలు వింటుంటాం కదా, కాని కొన్ని కథలు కేవలం కథలుగా మిగిలిపోవు. అవి మన జీవితానికి దారి చూపే దీపాల్లాంటివి. హనుమంతుడి కథ కూడా సరిగ్గా అలాంటిదే. ఇది ఒక పురాణ గాథ మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైన శక్తిని ఎలా మేల్కొల్పాలో చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శి. పదండి, ఈ ప్రయాణంలోకి వెళ్ళి దానిలోని లోతైన పాఠంలో కలిసి విశ్లేషిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. అపారమైన శక్తి ఉన్న ఒక వ్యక్తి ఆ శక్తిని తను పూర్తిగా మర్చిపోతే ఏమవుతుంది? ఏముంది, ఒక సాధారణ జీవితాన్ని గడుపుతారు అంతే. కాని ఎప్పుడైతే ఎవరో ఒకరు వచ్చి నువ్విది కాదు, నీలో ఇంత శక్తుంది అని గుర్తు చేస్తారో ఆ ఒక్క క్షణం చాలు, వాళ్ళు ఆపలేనే ఒక మహాశక్తిగా మారిపోతారు. ఈ ఆలోచనే ఈరోజు మనం చేసుకోబోయే విశ్లేషణకు ఆయువుపట్టు. సరే, ఇక అసలు కథలోకి వెళదాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక నిస్సహాయత, ఒక నిరాశ, అందరిలో బలం ఉన్నా కూడా దాన్ని మర్చిపోయిన ఒక విచిత్రమైన పరిస్థితి నుంచి. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒకవైపు సముద్రతీరం, వానర సైన్యమంతా అక్కడే ఉంది. కాని అందరి ముఖాల్లో ఒకటే నిస్సహాయత. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు అడుగు వేయడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ల ముందున్నది ఒక అసాధ్యమైన కార్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 యోజనాల మహాసముద్రం. దాన్ని దాటడం మా వల్ల కాదు అని అందరూ నిశ్చయించుకున్నారు. ఇంత జరుగుతుంటే ఆ వానర సైన్యం మధ్యలో ఒక మూలన ఒక వ్యక్తి మాత్రం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చునే ఉన్నారు. ఆయనే హనుమంతుడు. విచిత్రమేంటంటే ఆ సముద్రాన్ని దాటగల ఏకైక శక్తి ఆయనే. కాని ఆ శక్తి తనలోనే ఉందని ఆయనకే తెలియదు. ఎంత విచిత్రమైన పరిస్థితి కదా! అయితే దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. చిన్నప్పుడు హనుమంతుడికి అపరిమితమైన శక్తి ఉండేది. కాని ఆ శక్తితో ఆయన చేసిన అల్లరి పనుల వల్ల ఋషులు ఒక శాపమిచ్చారన్నమాట. ఎప్పుడైతే నీ బలం అత్యవసరమో ఆ క్షణం వచ్చేంతవరకు నువ్వు దాన్ని మర్చిపోతావు అని. సరిగ్గా ఆ శాపం వల్లే ఇంత కీలకమైన సమయంలో కూడా హనుమంతుడు అలా మౌనంగా ఉండిపోయారు. తనలో ఎంతటి మహాశక్తి దాగి ఉందో ఆయనకే తెలియదు. అంతా నిరాశలో మునిగిపోయిన సమయంలో కథలో ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. ఒక మేల్కొలుపు, నిద్రపోతున్న హనుమంతుడి శక్తిని తట్టిలేపిన కొన్ని మాటలు. సరిగ్గా అప్పుడు జాంబవంతుడు ముందుకొచ్చారు. ఆయన అడిగిన ఒక్క ప్రశ్న మొత్తం పరిస్థితినే మార్చేసింది. ఆయన ఏమన్నారంటే, హనుమా, అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా? చూడండి, ఇక్కడ జాంబవంతుడు హనుమంతుడికి కొత్తగా ఏ శక్తిని ఇవ్వలేదు. ఆయనలో ఇప్పటికే ఉన్న శక్తిని గుర్తుచేశారంతే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. జాంబవంతుడు ఒక్కొక్కటిగా గుర్తుచేయడం మొదలుపెట్టారు. హనుమా, ఈ విశ్వంలో సాటిలేని వేగమున్నది కేవలం ముగ్గురికే. ఒకరు నీ తండ్రి వాయుదేవుడు, ఇంకొకరు గరుడ్మంతుడు, ఇక మూడో వ్యక్తివి నువ్వే. అంతేకాదు, నీలో ఊహకు అందని బలముంది, అద్భుతమైన తెలివితేటలున్నాయి, దైవిక శక్తి ఉంది. ఇప్పుడు చూడు, వానరులందరి గౌరవం, సాక్షాత్తు శ్రీరాముడి కార్యం, ఇవన్నీ నీమీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పారు. ఆ మాటలు విన్న తక్షణమే హనుమంతుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఆయన శరీరం పెరగడం మొదలైంది. శక్తి ఉప్పొంగినట్టుగా ప్రవహించింది. సరే, ఇక ఆ మహత్కార్యానికి ఆయన ఎలా సిద్ధమయ్యారో చూద్దాం పదండి. అయితే దూకడానికి ముందు హనుమంతుడు ఒక ముఖ్యమైన పని చేశారు. ఆయన నమస్కరించారు. ఎవరెవరికో తెలుసా? సూర్యభగవానుడికి, ఇంద్రుడికి, తన తండ్రి అయిన వాయుదేవుడికి, బ్రహ్మకి, చివరికి సర్వజీవులకి కూడా నమస్కరించారు. ఇందులో ఒక అద్భుతమైన సూత్రముంది. ఎంత శక్తి ఉన్నా సరే వినయం లేకపోతే పతనం ఖాయం. ఆ వినయమే శక్తికి అసలైన పునాది. ఆ తరువాత హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద తన పాదాలను గట్టిగా నొక్కిపెట్టారు. ఆ దెబ్బకి భూమి మొత్తం కంపించిపోయింది. పర్వత గుహలు కూలిపోయాయి. అడవిలోని జంతువులన్నీ భయంతో గర్జించాయి. ఇక అంతే, ఒక్క క్షణంలో హనుమంతుడు గాల్లోకి ఎగిరారు. ఆ వేగానికి ఆకాశం రెండుగా చీలిపోయిందా అన్నట్టనిపించింది. కింద ఉన్న చెట్లు వేళ్లతో సహా పికిలించుకుని ఆయనతో పాటు పైకి లేచాయి. ఇక కింద సముద్రం గురించి చెప్పక్కర్లేదు, భయంకరంగా ఉప్పొంగింది. అలలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు పైకి లేచాయి.
సముద్రగర్భంలో ఉండే జీవులన్నీ పైకి కనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వేగం ప్రకృతి సమతుల్యతనే దెబ్బతీసింది. సరే, ప్రయాణం మొదలయ్యింది. కాని అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఇవి కేవలం అడ్డంకులు మాత్రమే కాదు, జీవితంలోని అతి ముఖ్యమైన పాఠాలు. ఆయన ప్రయాణంలో ముఖ్యంగా 3 అడ్డంకులు ఎదురయ్యాయి: మైనాకుడు, సురస మరియు సింహిక. కాని ఇవి కేవలం దారికి అడ్డువచ్చిన కొండలో రాక్షసులో కాదు. ప్రతి ఒక్క అడ్డంకి ఒక జీవిత పాఠాన్ని నేర్పింది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదటగా వచ్చింది మైనాక పర్వతం. శ్రీరాముడి వంశం మీద ఉన్న కృతజ్ఞతతో సముద్రుడు ఈ పర్వతాన్ని పంపాడు. హనుమా, చాలా దూరం ప్రయాణిస్తున్నావు, కాసేపు నా మీద విశ్రాంతి తీసుకో అని ప్రేమగా అడిగింది. కాని హనుమంతుడు సున్నితంగా తిరస్కరించారు. నేను శ్రీరాముడు విడిచిన బాణాన్ని మధ్యలో ఆగడం కుదరదు అన్నారు. చూడండి, జీవితంలో మన లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఇలాంటి కంఫర్ట్స్ మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. కాని లక్ష్యం మీద దృష్టి ఉంటే వాటిని దాటుకుని వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చింది సురస. నా నోట్లోకిరా, నిన్ను తినేస్తా అనే ఒక విచిత్రమైన సవాల్ విసిరింది. హనుమంతుడు తన శరీరాన్ని పెంచారు, ఆమె తన నోటిని ఇంకా పెద్దగా చేసింది. అప్పుడు హనుమంతుడు ఆలోచించారు. ఒక్కసారిగా చిటికెనే వేలంత చిన్నగా మారిపోయి ఆమె నోట్లోకి వెళ్ళి వెంటనే బయటకొచ్చేశారు. ఇది అసలైన తెలివే అంటే ప్రతిసారీ బలమే పదిచేయదు, కొన్నిసార్లు బుద్ధిబలం వాడాలి. కాని ఆ తర్వాతొచ్చింది చాలా భిన్నమైనది. హఠాత్తుగా హనుమంతుడి వేగం తగ్గిపోయింది. ఏమైందా అని కిందకి చూస్తే సింహిక కనిపించింది. దాని ప్రత్యేకత ఏంటంటే అది మన నీడని పట్టుకొని మన శక్తిని దూరం నుంచే లాగేస్తుంది. ఇది మైనాకుడిలాంటి మర్యాద కాదు, సురసలాంటి పరీక్ష కాదు, ఇది నిజమైన ప్రమాదం. హనుమంతుడికర్థమైంది, జీవితంలో కొన్ని అడ్డంకులను దాటుకుని వెళ్ళాలి, కాని కొన్నింటిని మాత్రం నాశనం చేయాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా ఆమె శరీరంలోకి ప్రవేశించి ప్రాణాలు తీసి ముందుకు సాగారు. ఇలా అన్ని అడ్డంకులను జయించి చివరికి హనుమంతుడు లంకను చేరుకున్నారు. సముద్రాన్ని దాటేశారు. అద్భుతం కదా? అయితే ఈ అద్భుతమైన ప్రయాణం మనకు ఏం నేర్పిస్తుంది? దీని వెనుక ఉన్న అసలైన సందేశమేంటి? నిజానికి ఇది కేవలం హనుమంతుడి కథ కాదు, ఇది మనందరి జీవితానికి ఒక మ్యాప్ లాంటిది. ఆలోచించండి, ఆ సముద్రమంటే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు. మైనాకుడంటే మనల్ని దారి మళ్లించే సౌకర్యాలు. సురసంటే మన తెలివితేటల్ని పరీక్షించే పరిస్థితులు. ఇక సింహిక ఎదుర్కొని తీరాల్సిన నిజమైన ప్రమాదాలు. మరి లంక, అదే మన అంతిమ లక్ష్యం. మరి హనుమంతుడెవరు? ఆయనే మనలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైన శక్తి. అందుకే ఎప్పుడూ మనం బలహీనులమని అనుకోకూడదు. మనం బలహీనులం కాదు, మన బలమేంటో మనకింకా తెలియదు అంతే. మనలో ఉన్న ఆ శక్తి నిద్రపోతూ ఉంటుంది. దాన్ని మేల్కొలిపే సరైన క్షణం కోసం, దాన్ని గుర్తుచేసే సరైన మాట కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాబట్టి బయటనుంచి ఎవరో జాంబవంతుడు వస్తారని ఎదురుచూడొద్దు. మనకు మనమే జాంబవంతులం అవ్వాలి. మనలో నిద్రపోతున్న హనుమంతుణ్ణి మనమే తట్టి లేపాలి. ఒక్కసారి ఆ శక్తి మేలుకొంటే ఇక మనల్ని ఆపగల సముద్రం ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు.